హే గాయ్స్, దిస్ ఈజ్ రిత్విక్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి చికెన్ రెసిపీ వ్లాగ్ అయితే తెచ్చాను. ఈ చికెన్ రెసిపీ కావాలంటే ఫస్ట్ మన అకౌంట్ ఫాలో కొట్టి, లైక్ కొట్టి, షేర్ చేయండి. ఇంకా చికెన్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. 600 గ్రామ్స్ చికెన్ చక్కగా వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పేస్ట్, కర్డ్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. చికెన్ ముందు మ్యారినేట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యాండ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ అనేది హైజీనిక్గా ఉండాలి, ఎందుకంటే హెల్త్కి సంబంధించింది కాబట్టి. ఇంకా ఫుడ్ చక్కగా కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఇంకా పొయ్యి వెలిగించేద్దాం. ఫుడ్ టేస్టీగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్. మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ని మంచిగా మిక్స్ చేసుకుని ఒక్కొక్క ముక్క ప్యాన్లో దింపేయాలి. లో వేసిన చికెన్ మంచిగా సోక్ అవ్వాలంటే 10 మినిట్స్ మూత పెట్టేయండి. మధ్యలో ఉడుకుతుందో లేదో చూసుకోండి. మనం చేసుకున్న చికెన్ రెసిపీ ఇంకా టేస్ట్గా రావాలంటే నేను అమూల్ చీజ్ అయితే యూజ్ చేస్తున్నాను. అంతలోపలే రిలాక్స్ అవుదామని వచ్చేపాటికి మన చికెన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది.